నామినేటెడ్ పదవుల విషయంలో ఎప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది టీడీపీ అనేది ఇంకా కాస్తంత సంచలనంగానే ఉంది. అయితే ఈ లోపులోనే బురదజల్లే ప్రయత్నం ఇప్పుడు వైసీపీ కూడా ఏం తక్కువ తినలేదు. వైసీపీ కూడా చేస్తున్న ప్రచారం ఏంటి, అసలు ఎమ్మెల్యేలు నామినేటెడ్ పదవులకి పేర్లు ఇవ్వట్లేదట. కానీ ఇది సాక్షిలో వచ్చిన వార్త. ఇదే రోజు ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు తెలుసా, 60,000కు పైగా దరఖాస్తులు వచ్చినాయి, వాటిని పరిశీలిస్తున్నామని వాళ్ళు రాశారు. ఎవరి మాట నమ్మాలి ఇక్కడ? అయితే వీళ్ళ రాసిన కథను ఒకసారి చూద్దాం. నామినేటెడ్ పదవుల కోసం ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల నుంచి పేర్లు ఇవ్వలేదు అంటూ చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ఎమ్మెల్యేలు ఆలస్యం చేయడం వల్లే పోస్టుల భర్తీ చేయలేకపోయామని తెలిపారు. నామినేటెడ్ పదవుల కోసం పార్టీ కోసం కష్టపడిన నేతల వివరాలను వీలైనంత త్వరగా పంపించాలి అని సూచించారు. ఉండవల్లిలో ఆయన టెలికాన్ఫరెన్స్లో ఈ మాట మాట్లాడారు. 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్ల నియామకానికి 60,000 దరఖాస్తులు వచ్చాయని వాటిని నిశ్చితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. మంత్రులు జిల్లాలకు వెళ్లే సమయంలో జిల్లా కోఆర్డినేటర్లు ఎమ్మెల్యేలు ఎంపీలకు సమాచారం ఇవ్వాలని కూడా చెప్పుకొచ్చారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి గ్రామంలో అమలు చేసేందుకు ఎమ్మెల్యేలు నేతలు చొరవ తీసుకోవాలని కూడా చెప్పుకొచ్చారు. ఒక రకంగా ఇక్కడ ఎమ్మెల్యేలు అంటే ద్వితీయ శ్రేణి నాయకత్వానికి సంబంధించి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ పేర్లు ఇవ్వాలి. ఆ పేర్లు ఇవ్వడంలో ఆలస్యం అయ్యింది అనేది. కాకపోతే 60,000 దరఖాస్తులు రావడం కూడా వాస్తవమే. దానివల్ల ఇప్పుడు ఆలస్యంగా ఇవ్వడం వల్ల భర్తీ లేట్ అయ్యింది అనేది ఆయన ఇచ్చిన క్లారిటీ, అసలు విషయం అది.